మెదక్ జిల్లా కోల్చారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఖాళీ కుర్చీలో దర్శనమిస్తున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు కూడా సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో కార్యాలయం మొత్తం ఖాళీ కుర్చీలు, టేబుళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి పని కోసం వచ్చిన ప్రజలకు అధికారులు లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 10 గంటల వరకే కార్యాలయానికి చేరుకోవాల్సిన అధికారులు 11 గంటలు కావస్తున్నా హాజరు కాకపోవడంపై మండిపడుతున్నారు. విధులకు హాజరు కాని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎండి ఆఫీసర్ కూడా నాకు 1800 రూపాయల బిల్లు రావాలి. అదేది రోడ్ పొడి పెట్టిన ఆదితారం చెట్లకు లాకు అమౌంట్ ఇచ్చిన, మెదక్ నుంచి తెచ్చిన కట్టెలకు కూడా మన మేదది కట్టెలు బొంగులు ఉంటాయా, ఆ బొంగులకు కూడా కట్టెలు ఇచ్చిన, ఆ బిల్లు కూడా రాలేదు. సెక్రటరీ ఇస్తాంటాడు, సెక్రటరీ లేడు. ఆఫీస్లోకి వస్తే సెక్రటరీ రాడు. మండల ఆఫీస్ మాసం కొలిసాన మండలి కూడా సెక్రటరీ వస్తలేడు. ఎంపీడీఓ కూడా సరిగా ఉండలేదు. టైం కూడా ఉంటలేరు. ఇక్కడ టైం ఉంటున్నారని వాళ్ళు అందరు రాగానే చాయ్కి వెళ్తారు, టీ సెంటర్ కాడికి వెళ్తారు. టీ సెంటర్ కాడ 2 బిస్కెట్లు తినాలి చక్కగా, మళ్ళీ రావాలి. ఏదో ఆ పైసలు పడ్డాయా, ఈ పైసలు పడ్డాయా, కొనలు వేసుకుర్రా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళకు నచ్చినట్టు ఆడుతున్నారు. ఇంట్లో ఆడుకున్నట్టు ఆడుకుంటారు. ఇంట్లో పిల్లలతో స్కూల్కి వెళ్ళడానికి ఆడుకుంటారు. అట్లా ఆడుకోరు. ఎంపీడీఓ కాదు ఇది, ఎంపీడీపీ ఆఫీసే కాదు ఇది, సొంతం ఇల్లు లెక్క ఆడుకుంటారు వాళ్ళు.